Today, Page second lesson, energy from the sun. Page number 20. The sun rays and Earth's surface. You are seeing the picture in textbook. అంటే సన్ రేస్ అండ్ ఎర్త్ సర్ఫేస్ సూర్య కిరణాలు భూమిని ఎలా చేరుతూ ఉంటాయి అర్థమైంది కదండి. అంటే ఇది ఈక్వేటర్ లైన్. దిస్ ఈస్ ద మిడిల్ పార్ట్ ఆఫ్ ది ఈక్వేటర్ లైన్. Then sun is the straight of the heat temperature is very high. Okay, the receiving earth temperature is very high temperature. The polar region is very long distance. The two places is very cold temperature. అర్థమైంది కదండి. అంటే సూర్యుని యొక్క కిరణాలు భూమి చుట్టూగా పడినప్పుడు భూమధ్య రేఖ మీద ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఉత్తర ధ్రువాలు దక్షిణ ధ్రువాలు చాలా దూరంగా ఉండడం వల్ల సూర్యుని కిరణాలు ఏకవాలుగా పడుతుండడం వల్ల మనకి ఇక్కడ వేడి అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఇక్కడ చాలా వేడి అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఈవెన్ ద రేస్ ద రీచ్ గ్రౌండ్ టు నాట్ హీట్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ యూనిఫామ్లీ. అంటే భూమికి చేరుతున్నటువంటి సూర్యుని కిరణాలు ప్రతిదీ కూడా భూమికి చేరదన్నమాట అండి. అర్థమైంది కదా. ఫస్ట్ ఏమవుతుందంటే ఈ ఎర్త్ అనేది ల్యాండ్ అనేది ఫస్ట్ హీట్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. ఫస్ట్ ల్యాండ్ హీట్ అవుతుంటుంది. ల్యాండ్ హీట్ అయిన తర్వాత అంటే పైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ తర్వాత హీట్ అవుతుంది అనమాట అండి. అర్థమైంది కదా. ఫస్ట్ ల్యాండ్ పోర్షన్ అంతా హీట్ అయిన తర్వాత ఆ హీట్ అయినటువంటి వేస్ ఏమైతే ఉన్నాయో ఆ వేస్ పైకి లేవడం వల్ల లోపల అంటే బయట ఉన్నటువంటి వాతావరణం వేడెక్కుతుంది అనమాట అండి. అర్థమైంది కదా. భూమి ముందు వేడెక్కి తర్వాత వాతావరణం వేడవుతుంది అనమాట. ఆ విధంగా మనకి ఎఫెక్ట్ అనేది తెలుస్తూ ఉందన్నమాట అండి. నెక్స్ట్ దిస్ బికాస్ ఆఫ్ ది కర్వ్ నేచర్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ కంపేర్ ద టూ పిక్చర్స్ గివెన్ హియర్ టు అండర్స్టాండ్ దిస్. ఇక్కడ ఇచ్చినటువంటి టూ పిక్చర్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏ విధంగా ఉన్నదని తెలుస్తుంది అనమాట అండి. We can see the above that due to the convention of the earth surface, the same amount of solar energy that falls on a smaller area and the equator is a larger areas. We move north to south of it, thus it will get warmer on the equator than near the poles. అంటే భూమధ్య రేఖ దగ్గరేమో సూర్యుని యొక్క కిరణాలు నిలువుగా పడుతుంటాయి, ఇక్కడేమో ఏటవాలుగా పడుతుంటాయి. అందువల్ల మనకి భూమధ్య రేఖ దగ్గర కన్నా ఈ ధ్రువాల దగ్గర చాలా చల్లగా ఉంటుంది, చాలా తక్కువ వేడి కలిగి ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట అండి. ఇక్కడ చూడండి కింద బాక్స్ ఇచ్చాడు కదా. ఇఫ్ ది ఇన్సోలేషన్ రిసీవ్ అట్ ది ఈక్వేటర్ ఇఫ్ ఈజ్ 100 యూనిట్స్ చూడండి అట్ 45 degrees నార్త్ జపాన్ 75 యూనిట్స్ ఆర్ రిసీవ్డ్. అంటే 45 డిగ్రీల అక్షాంశం మీద ఉన్నటువంటి నార్త్ జపాన్ అనే దేశము 75% యూనిట్స్ అనేది రిసీవ్ చేసుకుంటుంది అనమాట అండి. 66.5 degrees పోలార్ సర్కిల్ అంటే ట్రాపికల్ క్యాప్రికాన్ ఫైన్ అనేటువంటి 66.5 degrees అనమాట దగ్గర నుండి పోలార్ సర్కిల్ 50 యూనిట్స్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట అండి. నెక్స్ట్ 90 degrees టెంపరేచర్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ 40 యూనిట్స్ రిసీవ్ ఫ్రమ్ సన్ వేసెస్ అనమాట అండి. అంటే ప్రతి రీజన్లో ఉన్నటువంటి ఒక ప్లేస్ ఒక రకమైనటువంటి హీట్ని క్రియేట్ చేసుకుంటుంది అనమాట అండి. అంటే ఒక ప్రాంతంలో ఒకే రకమైనటువంటి వేడి అంటూ ఉండదు. అంటే ప్రాంతాల మధ్య దూరం పెరుగుతున్న కొద్ది సూర్యుని కిరణాల యొక్క ఏటవాలు కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల మనకి ఆ వేడి అనేది చాలా తక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఈవెన్ దో ద మోర్ ఇంటెన్స్ ద సన్ రేస్ fall on equatorial region, it is usually cloudy therefore after midday unless sun and rays fall the ground. Hence equatorial regions are not as warm as the regions immediately north to south, north or south of them. అంటే ఈక్వెటోరియల్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతము చాలా త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంటుంది. ధ్రువాల దగ్గర ప్రాంతం చాలా తొందరగా వేడెక్కదు, ఎందువల్ల దూరంగా ఉండడం వల్ల చాలా చల్లగా ఉంటుందని చెప్తున్నాడు. బట్ ఇన్ దిస్ నాట్ ఎట్ ఆల్. ఈ రెండు ఒకే రకమైనటువంటి అంశాన్ని కలిగి ఉంటాయా ఉండవు. యాజ్ ద ఎర్త్ గోస్ అరౌండ్ ద సన్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ది ఇయర్ ద యాంగిల్స్ ఆఫ్ ఇన్సిడెన్స్ కాన్స్టెంట్లీ చేంజ్. ఈ రెండు రకాల కారణాల వల్ల అవి చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట, నిరంతరం మారుతూ ఉంటాయి అన్నమాట. Thus the angle of incidence increase not during the off months November and December, the decrease months of in the May and June. We look at this in detail in next lesson. అంటే ఏంటి ధ్రువాల దగ్గరేమో
వింటర్ సీజన్లో సూర్య కిరణాలు చాలా తక్కువ పడుతూ ఉంటాయి, సమ్మర్ సీజన్లో సూర్య కిరణాలు పడుతూ ఉంటాయి. ఇందువల్ల సీజన్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల అర్థమైంది కదండి. ల్యాండ్ అండ్ వాటర్ కాంటెస్ట్, భూమి నీరు ఎలా ఉష్ణోగ్రతలు మార్పులు ఏమైనా ఉంటాయా? అర్థమైంది. ద టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓవర్ ల్యాండ్ అండ్ ఓషన్స్ ఈజ్ మచ్ డిఫరెంట్ ఇన్ వేరియింగ్. అంటే ఏంటి, నేల మీదకి సముద్రాల మీదకి ఉష్ణోగ్రతలు చాలా మార్పులు తేడాలు కనబడుతుంటాయి. ఎందువలన ఎర్త్ అన్నది హై లెవెల్లో వామ్ రిసీవ్ చేసుకుంటుంది, ఓషన్స్ లో లెవెల్లో వామ్స్ రిసీవ్ చేసుకుంటాయి. అర్థమైంది కదండి. దిస్ విల్ బి వెరీ క్లియర్లీ ఇఫ్ యూ మెజర్ టెంపరేచర్ ఆఫ్ ప్లేసెస్ ఎవరీ కాంటినెంట్ అండ్ ఓషన్స్. అంటే ప్రతి దేశంలోనూ ప్రతి ఖండంలో కూడా వివిధ రకాల టెంపరేచర్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయని చెప్తున్నాడు. ల్యాండ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్, ద వేరియస్ వాటర్ బాడీస్ ఆర్ డిఫరెంట్. అంటే ఒక్కొక్క రకమైనటువంటి సముద్రాల యొక్క ప్రాంతాల ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు మార్పులు చెందుతూ ఉంటాయి అన్నమాట. వైల్ ల్యాండ్ గ్యాస్ హీటెడ్ అండ్ కూల్డ్ క్విక్లీ, ఓషన్స్ విల్ టేక్ టైమ్ టు హీట్ అండ్ కూల్. భూమి అనేది త్వరగా హీట్ అవుతూ ఉంటుంది, త్వరగా చల్లబడుతుంటుంది. సముద్రాలు చాలా నెమ్మదిగా వేడెక్కుతుంటాయి, చాలా నెమ్మదిగా చల్లబడుతుంటాయి అని చెప్తున్నాడు అనమాట. In the map, page number 22, the region marked is brown with the maximum heat while the region shaded with the blue gets least అనమాట. చూడండి, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి బ్లూ ఏమో పేజ్ నెంబర్ 22లో బాక్స్ ఇచ్చాడు కదండి. ది రీజన్ మార్క్స్ ఇస్ బ్రౌన్ రిసీవ్. చూడండి, అట్మాస్ఫియర్ అంటే ఏమవుతుంది, బ్రౌన్ కలర్ ఉన్నటువంటి ఏమో చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది, బ్లూ అనేది చాలా దగ్గర ఉంటుంది అని చెప్తున్నాడు. హీటింగ్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, వాతావరణం ఎలా హీట్ అవుతుంది. అర్థమైంది, వాతావరణ ఉష్ణోగ్రత యొక్క మార్పులు. యూ మే ఈ సర్ప్రైజ్ టు నో దట్ ద అట్మాస్ఫియర్ అట్ ద ఎయిర్ అరౌండ్ ఈజ్ నాట్ హీటెడ్ డైరెక్ట్లీ ద సన్ రైజ్ ఆఫ్ ది సన్. సూర్యుడి నుంచి వచ్చే కిరణాల వల్ల డైరెక్ట్గా భూమి అనేది హీట్ అవ్వడం జరగదు అనమాట అండి. ఇందువల్ల వివిధ రకాల మార్పుల వల్ల రిమైనింగ్ చేంజెస్ వల్ల కూడా అవి చేంజ్ అవుతూ ఉంటాయని చెప్తున్నాడు. ఇన్ ఫ్యాక్ట్స్ అలో ద రేస్ టు పాస్ త్రూ వితౌట్ బైండింగ్ హీటెడ్ బై దెమ్. అంటే ఎటువంటి కారణాలు లేకుండా భూమి త్వరగా వేడెక్కుతుందా? దెర్ ఈస్ నో హీటర్ ఆఫ్ ది ఎర్త్, ద స్లోలీ ద క్విక్లీ హాట్ టెంపరేచర్ అండ్ క్విక్లీ కూల్ డౌన్. దెర్ ఈస్ ద సన్ రేస్ డైరెక్ట్లీ పాస్ ఆఫ్ ది ఎర్త్. This in turn begins radiate heat with the heats of the air surround us. అంటే గాలిలో ఉన్నటువంటి వాతావరణ వాయువుల వల్ల త్వరితగతిన వేడెక్కి అంతే త్వరగా చల్లబడుతుంది అని చెప్తున్నాడు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వార్మ్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ కంపేర్డ్ టు హైయర్ రీచెస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. భూమి చాలా తొందరగా వేడెక్కడం వల్ల తొందరగా వేడెక్కినటువంటి ఎయిర్ ఏమవుతుందో ఆ ఎయిర్ అట్మాస్ఫియర్లో రీచ్ అయ్యి చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని హాట్ టెంపరేచర్ని క్రియేట్ చేస్తుంది అనమాట అండి. అంతకన్నా పైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్స్ చాలా కూల్గా ఉంటాయి అన్నమాట అండి. అర్థమైంది కదా. నెక్స్ట్ హీట్ బ్యాలెన్స్, ఉష్ణోగ్రతలో మార్పులు అనమాట. ద హీట్ ఎర్త్ రిసీవ్, హీట్ బ్యాలెన్స్ ఉష్ణోగ్రత సమతుల్యత. ద హీట్ ద ఎర్త్ రిసీవ్ ఫ్రమ్ ది సన్ ఈజ్ రేడియేటెడ్ బ్యాక్ బై ది ఎర్త్ ఈస్ డిఫరెంట్ వేస్. అంటే భూమి మీద రకరకాల ప్రాంతాల్లో రకరకాల ఉష్ణోగ్రతలు ఉంటుంటాయని మనకు అందరికీ తెలుసు. As we saw, about third of it immediately reflected back into the space. రిలీజ్ అవుతున్నటువంటి సన్ వేస్ను 1/3 రేస్ అనేవి రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యి మళ్ళీ స్పేస్లోకి వెళ్ళిపోతాయి అని చెప్తున్నాడు. The rest heats of the earth's surface, which in turn heats atmosphere and eventually it radiates into the space. Continue. చూడండి, అంటే ఈ ఎర్త్ అన్నది అంటే సన్ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి వేస్ ఏమవుతున్నాయో అది తిరిగి రిఫ్లెక్ట్ అయ్యే స్పేస్లోకి వెళ్ళకపోతే ఎర్త్ మొత్తము హాట్ టెంపరేచర్ కింద మారిపోద్ది అనమాట. దెర్ ఇస్ నో కూల్ టెంపరేచర్ ఆఫ్ ది యూనిట్ టైం. అంటే రిసీవ్ అవుతున్నటువంటి సన్ వేస్ అన్ని ఎర్త్ రిసీవ్ చేసుకుంటే లైక్ ఏ ఫైర్ బాల్ అనమాట అండి. మండుతున్నటువంటి అగ్నిగోళం వల్లే ఉంటుంది అనమాట. దేర్ ఆర్ నో లివింగ్ ఆఫ్ ది వేస్టేషన్ అని ఎవరు బ్రతకడానికి అవకాశం కూడా ఉండదని చెప్తాను అనమాట. నెక్స్ట్, did you observe absolutely flat land over a long stretch? అంటే ఏంటి, భూమి పలకొట్టుకుంటే ఏమవుతుంది, ఎవ్రీవేర్ ద ల్యాండ్ సీమ్ స్లైట్లీ undenting and sloping, resulting in the variation of the amount of solar energy received on the land. అంటే భూమి గుండ్రంగా ఉండడం వల్ల సోలార్ అంటే సన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ కొన్ని డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట అండి.
ఎర్త్ ఫ్లాట్ ఉంటే అందరికి ఒకలాగే రిసీవ్ అవుతుందని చెప్తున్నాడు. ఓకే, you will it be more on flat land and sloping land, will to two sides of mountain, the front receives same amount of raise, we make the regions. ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి పర్వతము ముందు రిసీవ్ చేసుకునేటువంటి సన్వేస్, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి షేడ్ ఏమైతే ఉన్నాయో దర్ ఇస్ టూ డిఫరెంట్ పోర్షన్స్ అనమాట అండి. సమ్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ ప్రివెంట్ రేడియేషన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ది ఎర్త్. మనం ఉపయోగిస్తున్నటువంటి వాటర్ వెహికల్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఏమైతే ఉన్నాయో రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ కూడా సన్ రైజ్తో పాటు అట్మాస్ఫియర్ ఎర్త్ కూడా హాట్ టెంపరేచర్ కింద క్రియేట్ అవుతుంది అనమాట అండి. ది ల్యాక్స్ ఆఫ్ వెహికల్స్ ఆర్ రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, petroleum gases, other industries. The total amount of gases will be released. That is the temperature increasing day by day. Okay, there is no cooling of the temperature. Then mainly forest is cutting, trees cutting. Okay, the number of buildings construction, number of dams. Okay, there are so many polluted of the land. Next, the carbon dioxide in the atmosphere increase due to increase of the diesel and petrol, cutting down our forest. The carbon dioxide proportion in the atmosphere increase, then less heat will be radiated, the causes and increasing the global temperature. There is result in what is called global warming. The every person is you can use the bike, two-wheelers, four-wheelers. Every person can be should use day. The petroleum, diesel, kerosene oil, other gases, day by day increasing of the consumption level. Okay, the carbon dioxide lack of millions of tons will be released in atmosphere. Atmosphere will be increasing of the global temperature. The what is the global warming? Global warming is a high level of the temperature. Global warming, the polar regions icebox is totally melting. The oceans high level is increasing. The remaining islands is totally closed. Okay, the global warming valla మంచు దగ్గర ఉన్నటువంటి పర్వతాలు కరిగిపోవడం వల్ల సముద్ర మట్టాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, ప్రజలు సముద్ర తీరాల ప్రాంతాల దగ్గర నివసిస్తున్న ప్రజలు చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రాంతాలనే సముద్రంలో మునిగిపోతాయని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ పేజ్, ద టెంపరేచర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అంటే వాతావరణ ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయో చూడండి అనమాట. బ్రింగ్ ఏ సెల్సియస్ థర్మోమీటర్ టు ద క్లాస్ రూమ్. మీ క్లాస్ రూమ్ థర్మోమీటర్ ఉంటే తీసుకురండి లేదా చూడండి అని చెప్తున్నారు అనమాట. నాట్ ద టెంపరేచర్ దట్ ద థర్మోమీటర్ షోస్ దిస్ ద ప్రెసెంట్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ ఇన్ యువర్ క్లాస్. అంటే మీ తరగతి గదిలో ఉన్నటువంటి గాలి ఉష్ణోగ్రత ఎంతవరకు ఉంది అంటే ప్రజెంట్ ఈ టైంలో అంటే రూమ్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది, ఎయిర్ టెంపరేచర్ ఎంత ఉంది మనం రికార్డ్ చేయాలని చెప్తున్నారు అనమాట. ఏ విధంగా థర్మోమీటర్ ద్వారా. ఓకే, యూ క్యాన్ ఇవి మీరు అన్ని ఫిల్అప్ చేసుకోరండి ఆ పేజ్. నెక్స్ట్ పేజ్ చూడండి, హై అండ్ లో టెంపరేచర్. చూడండి, హై అండ్ లో టెంపరేచర్. దే సైంటిస్ట్ హ్యావ్ రికార్డ్ ది హైయెస్ట్ అండ్ లోయెస్ట్ టెంపరేచర్ ద రీచ్డ్ ఆన్ ది ఎర్త్. అంటే భూశాస్త్రజ్ఞ యొక్క అభిప్రాయం ప్రకారము ఎక్కువ ఉష్ణోగ్రత ఏ ప్రాంతంలో లభించింది, ఎక్కడ రిసీవ్ అయింది, లోయర్ టెంపరేచర్ అది ఏ ప్రాంతంలో ఉందని చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ ఈజ్ ఫ్రమ్ ఏ ప్లేస్ కాల్డ్ అజియా ఇన్ లిబియా. Where in July 1922 the temperature reached 57.8 degrees centigrade. అంటే ప్రపంచం మొత్తం మీద నమోదైనటువంటి అత్యంత ఉష్ణోగ్రత ఎక్కడ ఉంది, లిబియా ప్రాంతంలో అజిజియా అనే ప్రాంతంలో నమోదైంది అనమాట. అది అక్కడ టెంపరేచర్ అంతా 57.8 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. ఇంచుమించు 58 డిగ్రీ ఉష్ణోగ్రత పగటి సమయంలో నమోదైనటువంటి ఉష్ణోగ్రత అనమాట అండి. అర్థమైంది కదా, ప్రపంచంలోనే అత్యంత వేడిగా నమోదైనటువంటి ఉష్ణోగ్రత అనమాట అండి. అది ఎక్కడ ఉంది, లిబియా అనే కంట్రీలో అజిజియా అనే ప్రాంతంలో నమోదైంది అనమాట అండి. నెక్స్ట్, likewise on a page a Vostok the station in the Antarctica the temperature the fell minus 89.2 degrees Celsius in July 1983. 1983లో ఆర్కిటిక్ రీజియన్లో ఉన్నటువంటిది ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో -89 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నది ఉష్ణోగ్రత నమోదైనమాట. చాలా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం ఏంటి, అజిజియా లిబియా ప్రాంతంలో.
అత్యంత తక్కువ ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఏంటి? ఆర్కిటిక్ పోలార్ రీజియన్లో నమోదైనటువంటి ఉష్ణోగ్రత అన్నమాట అండి. డూ యూ నో what it means your temperature to be -5 degrees to -89 degrees? You already know that when water reaches temperature around 100 degrees Celsius started boiling. అంటే ఏంటి? అంటే -9 డిగ్రీలు అంటే -5 నుంచి 89 డిగ్రీలు ఉండడం అంటే మీకు తెలుసా? అదేమైనా అంటే మన నార్మల్ టెంపరేచర్ అంటే ఇప్పుడు చూడండి వింటర్ సీజన్లో మినిమం 10 to 15 degrees టెంపరేచర్ నైట్ టైం రిసీవ్ అవుతుంటే దేర్ ఆర్ బాడీస్ కూల్ ఫ్రీజింగ్. అంటే ఏంటి? డే టైం ఏమో 30 to 35 degrees ఫారెన్హీట్ ఇంక్రీజ్ అవుతుంటుంది డిగ్రీ సెల్సియస్. నైట్ టైం వచ్చినప్పుడు జస్ట్ 15 to 18 degrees సెల్సియస్ రూమ్ టెంపరేచర్ ఉందనుకోండి, దెర్ ఆర్ కూల్ ఫ్రీజింగ్ అనమాట అండి. -5 to -89 degrees సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే ఏమవుతుందంటే దెర్ ఆర్ నో లివింగ్, the body is no reaction, all body cells are the collapse. Okay, the totally massive heart attack is started. హార్ట్ అటాక్ ఎక్కువ రావడం వల్ల చనిపోతూ ఉంటారు అనమాట. అంత ఉష్ణోగ్రత దగ్గర మనం బతకడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ 100 డిగ్రీల దగ్గర బాయిల్ అవుతుందంటే వాటర్ టెంపరేచర్ మనం ఎలా రిసీవ్ చేసుకోగలము చూడండి. అంటే అబౌట్ 0 degree ఫ్రీజెస్ ఇంటూ ఐస్. 0 degrees దగ్గర ఐస్ అనేది ఫ్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా? ఈజ్ -273.16 degrees టెంపరేచర్ కెనాట్ గో బిలో దిస్. -273 డిగ్రీల కన్నా అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత ఇప్పుడు లేదనమాట అండి. అది హైయెస్ట్ టెంపరేచర్. when the temperature reaches below 0 degrees to record x 0 degrees అనమాట అండి. అంటే +0 degrees నుంచి -x 0 degrees వరకు అదే లోయెస్ట్ టెంపరేచర్ అనమాట అండి. లుక్ ఎట్ the number line, you can see how plus and minus numbers are marked. చూడండి కింద ఇచ్చినటువంటి లైన్ చూడండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా +1 2 3 4 5 6, left side -1 2 3 4 5 6. There is a plus side is increasing temperature, left side is a decreasing temperature. This is cool freezing, this is hot temperature. Okay, next recording temperature. Tomorrow I will continue lesson.